అలాగే ఇందులోని భాగంగా యాంటీ క్యాస్ట్ అనేది కూడా, అంటే యాంటీ క్యాస్ట్ అంటే ఇప్పుడు క్యాస్ట్ అగెనిస్ట్ అంటారు. ఒకే క్యాస్ట్లోకి వచ్చేస్తే అంటే రిజర్వేషన్ అని ఇప్పుడు ధనిక వర్గాల్లోనే ఉంటున్నారు, లో క్యాస్ట్లో కూడా పేదవాళ్ళు అనేవాళ్ళు ఉంటున్నారు. ఈ ఒక చిన్న కేటగిరీలో ఏం జరుగుతుందంటే కాలంలోని ఇప్పుడు పేదవాళ్ళు ధనిక వాటిలో ఉన్న లో క్యాస్ట్లో ఉన్న వాళ్ళు ధనికులు ఉన్నారు, అలాగే అప్పర్ క్యాస్ట్లోని పేదవాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ ఈక్వల్గా ఉండాలనేది మా మోటో. దానివల్ల ఏసీఎఫ్ని స్థాపించారు. అలాగే కార్మికుల కోసం ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాము. అలాగే మందరికి వేరే ఉంది. ఇలాంటి అనేక వరకు 1 అలాగా ఆర్గనైజేషన్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఇప్పటికీ ఇంట్లోని 200 మంది అడ్వకేట్స్ ఉన్నారు ఈ ఆర్గనైజేషన్లో. మనకి నేషనల్ వైడ్గా అంటే బెంగళూరు, తెలంగాణ అండ్ నిజామాబాద్, ఇంకా మద్రాసు, ఎక్కడికల్లా అక్కడ బ్రాంచెస్ ఉన్నాయి. మనకు సేవలు కూడా ఎక్కడ కావాలో ఇవ్వడం జరుగుతుంది. మొత్తం టోటల్ 4000 మందికి పైగా ఇందులో సభ్యులు ఉన్నారు. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఇప్పుడు కొంచెం ఒక రిమార్క్ లేకుండా ఎటువంటి అంటే చాలా హ్యూమన్ రైట్స్ చాలామంది పెడతా ఉంటారు. మహా 200 10 మంది ఇలా పెట్టుకొని అన్ఎడ్యుకేటెడ్స్ కూడా దీన్ని చేసి మాల్ ప్రాక్టీస్ చేస్తూ కూడా మిస్యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మన సౌత్ ఇండియాలో నెంబర్ 1గా ఉంటూ 4000 మంది ఈ 4 సంవత్సరాల్లోనే తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు. అది చైర్మన్ గారు చాలా కృషితో ఉంది. అలాగే టీం వర్క్ కూడా ఎవరు చెప్పినా కూడా టీం వర్క్ కూడా అలాగే ఉంటుంది. ఆ అడ్వకేట్స్, డాక్టర్స్, పోలీసులు, అందరూ నర్సెస్, మెడికల్ ఇది కూడా మాకు ఉంది. ఎవరైనా సరే మా పరిధిలో ఉన్న మెడికల్ వాటిలోకి వచ్చినప్పుడు ఎవరికైనా మా తరఫున ఒక లెటర్ ఇస్తాము, అందులో డిస్కౌంట్ ఉంటుంది. అలాగే స్కూల్ టీచర్స్లో కూడా మేము ఒక లెటర్ ఇస్తాం. అక్కడ ఏదైనా మనకి పరిధిలో ఉన్న వరకు ఆ స్కూల్ టీచర్స్ కూడా మేము డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మా ఫారం ద్వారా మేము ఒక లెటర్ ఇస్తాము అర్హులైన వాళ్ళకి. అలాగే మెడికల్గా కానీ ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉంటాము. ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చిందంటే కూడా అది మా టీం అనేది పర్యవేక్షణ మొత్తం చైర్మన్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దాన్ని గైడెన్స్ తీసుకుంటారు. ఆయనే హ్యాండిల్ చేస్తారు. దానికి ఒక కోడ్ నెంబర్, ఎవరైనా ఒక కంప్లైంట్ ఇచ్చారంటే దానికి ఒక నెంబర్ ఇస్తారు. దాన్ని 45 డేస్లో క్లియర్ చేసేలాగా అక్కడ ఒక ముందు లీగల్ అడ్వైజర్గా తీసుకొని నెక్స్ట్ మిగతా వాళ్ళందరినీ పిలిచి చాలా పక్కనగా చేస్తారనమాట. ఆ టీం వర్క్ అనేది చాలా మాకైతే మా అదృష్టం కొద్ది మంచి టీం దొరికింది. అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఇది నిర్విఘ్నంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఇంత బాగా నడిపిస్తున్నందుకు CEO గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ఆర్గనైజేషన్ ఇంత రన్ చేస్తున్నందుకు గాను అనేక బ్రాంచెస్ మన వైజాగ్లో కూడా ఉన్నాయి. ఆర్లోలో ఉంటుంది, మన సభవరంలో కూడా, రూరల్లో కూడా మా సేవలు అందించాలని చాలామంది రాలేకపోతున్నారని రూరల్లో కూడా సభవరంలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాము. ఇంకా అన్ని వాటిలో బెంగళూరు అన్నింటిలో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి. ఇది మెయిన్ బ్రాంచ్ నీకు ఎక్కువగా లోపలికి ఎక్కువ మంది కావాలని ఇక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఎక్కువ లీగల్ మోటో అండ్ హ్యూమన్ రైట్స్ కూడా. ఇది మెయిన్ బ్రాంచ్ ఇది ప్రకటించాలని మేము ప్రయత్నిస్తున్నాము. ఇది ఆహ్వానించిన అతిథులకు, వచ్చిన మెంబర్స్ అందరికీ, మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, ఎందుకంటే మన మేడగారు రవీంద్ర గారు